మీ ఇంట్లో తులసి మొక్క మాడిపోతుందా? వాస్తుశాస్త్రం ఏం చెబుతుందంటే, హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్కకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిగా పూజిస్తుంటాము. అంతేకాకుండా ఇది విష్ణువు హృదయానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అందుచేత తులసికి పూజలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో తులసి మొక్క నల్లగా మాడిపోతే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ఇంట్లో ఉండే తులసి మొక్క ఎంత నిండుగా ఉంటే అంత బావుంటుంది మన జీవితం కూడా. ఒక్కోసారి అకస్మాత్తుగా ఆకులు రాలిపోతుంటాయి, అలాగే చెట్టు కూడా మాడిపోతుంటుంది. ఇది మమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది. అయితే తులసి మొక్క ఇలా మాడిపోవడం వెనుక వాస్తు దోషాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క ఎప్పుడైతే నల్లగా మాడిపోతుందో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించిందని అంటున్నారు. ఇంకా తులసి మొక్కని సరైన దిశలో పెట్టాలని వాస్తు చెబుతోంది. తులసి మొక్కను నాటగానే సరిపోదు, ఆ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తులసి యొక్క దిశ కూడా చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం తులసి ముఖాన్ని ఇంటికి తూర్పు దిశలో ఉంచాలి. ఇతర ముళ్ళ మొక్కల పక్కన తులసి మొక్కను అసలు ఉంచకండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.